రండి 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 భోంచేద్దాం భోంచేద్దాం. ఇక్కడ ఏంటి అంటే లెమన్ రైస్, రాజ్మా కర్రీ, పానీపూరి, పప్పు. పానీపూరి లేకుండా నేను ఉండలేను. ముందుగా అందరికీ నమస్కారం చెప్తుంది గాయత్రి. ఇప్పుడు నేను రాజ్మా కర్రీతో పానీపూరి తిన్న తర్వాతనే రైస్ తింటాను. ఎందుకు అంటే నేను పానీపూరి లవర్ని కాబట్టి. ఇంకా ఎందుకు అంటే ఇది వచ్చేసి పప్పుచారు, పప్పులో చారు వస్తుంది కదా, అదన్నమాట. దీంతో పానీపూరి తింటే ఎలా ఉంటుందా అనేసి ఆలోచించాను. ఈ సరికొత్త ఐడియాని మీకు చెప్పేద్దాం అనేసి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే అందరూ బయటికి వెళ్ళి పానీపూరి తినలేరు. తినాలని ఉన్నా బయటికి వెళ్ళలేని అమ్మాయిలు, ఆడవాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో. పోనీలే, ఇంట్లో వాళ్ళు పోయి తినేసి వస్తే చాలులే, పిల్లలు తినేసి వస్తే చాలులే, మా ఆయన తినేసి వస్తే చాలులే, నా తమ్ముడు తినేసి వస్తే చాలులే అని అనేవాళ్ళు ఉన్నారు. పెళ్ళి కానంత వరకే అమ్మాయిలకి అన్ని రైట్స్ ఉంటాయి. పుట్టింట్లో గొడవపడి మనకిష్టమైంది కొనుక్కొని వాళ్ళని పీడించి ఏమైనా ఏడుసైనా సరే సాధించుకుంటాం. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఇంకా లైఫ్ అందరూ వచ్చేసిన తర్వాత లైఫ్లోకి మన చుట్టూ బంధువులు, అత్తలు, మామ, ఇంకా చాలా బంధువులు వచ్చేస్తారు. ఇంకా పెళ్ళైతే 2 కుటుంబాలకి ఏమ్మా అని అడిగేవాళ్ళు, ఒక రకమైన చూపు మన వంక చూసేవాళ్ళు. ఏం చేసినా సరే, తిన్నా కూర్చున్నా మాట్లాడినా ఈ కుటుంబం ఆ కుటుంబం అంటే సాదాసీదాగా ఖచ్చితంగా పెద్దలంటే గౌరవించి వాళ్ళ మాట విని పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రకారంగా నడుచుకునే అమ్మాయిలకి ఇట్లాంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని కట్న కానుకలు ఇచ్చినా, ఎంత ఉన్నా ఖచ్చితంగా పద్ధతిగా అత్తమామలు చెప్పింది వినమ్మా అని చెప్పారే అనుకోండి, అట్లాంటి అమ్మాయిల పరిస్థితి చెప్తున్నా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. 50% బొంగులను చంపుతా అంటే 50% మొగుని చేతిలో చావలేక బతుకుతూ ఏదో బతికేద్దామా అన్నట్టు బతుకుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఆన్లైన్లో ఇలా పానీపూరి ప్యాకెట్లు తెప్పించుకొని, నిజంగా చెప్తున్నా, బయటికి వెళ్ళి తిన్నా కూడా లేని టేస్ట్ ఈ పప్పుచారులో ఉంది, ఈ రాజ్మా కర్రీలో ఉంది. నిజంగానే మీరు బయటికి వెళ్ళలేదు అనే ఒకే ఒక మాట కానీ మీరు ఇంట్లో పానీపూరి తింటే బయట టేస్ట్ కంటే ఇదే ఎక్కువ బాగుంటుంది. పైగా హెల్తీగా తినచ్చు. ఎందుకంటే ఇంట్లో అందరికీ వండి పెట్టే ఫస్ట్ ఇంట్లో ఉండే అమ్మాయి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. బయటికి వెళ్ళి ఫుడ్ తిని అది ఫుడ్ పాయిజన్ అయినా సరే సేవ చేయాల్సింది నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అందుకనేసి ఈ నా చిన్న ప్రయత్నం, అంతే తప్ప ఇదేదో నాకు నేను ఇంకా ఏదో ఆలోచించి చేయలేట్లేదు. అలా ఆలోచించాను అమ్మాయిలందరి కోసం, ఆడవాళ్ళందరి కోసం, బయటికి వెళ్ళలేని అమ్మాయిల అందరి కోసం ఆలోచించి చెప్తున్న ఒక చిన్న ఐడియా. ఇది కూడా మా అమ్మ ఇచ్చింది అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా మీరు ట్రై చేయండి. ఇంట్లో పానీపూరి తినలేదు అనే బాధ మీకుండదు. ఇంకా రాజ్మా విషయానికి వస్తే మంచిది, చాలా చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని చాలా సంరక్షిస్తుంది. కొంచెం కాస్ట్లీనే, అంటే కిలో ఒక 150నో ఇంకా ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఒక 150 అనుకోండి. తెచ్చుకున్నారంటే పెద్ద ఫ్యామిలీలకైతే ఒక 2 టైమ్స్ వస్తుంది. లేదు ఇద్దరు నలుగురు ఉన్నారనుకోండి, ఒక 3-4 టైమ్స్. అది టిఫిన్కి అంటే చపాతీ, పూరి ఇట్లాంటివి చేసినప్పుడు వాటిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి రాజ్మా కర్రీ హెల్తీ అనేసి దాన్ని. తర్వాత లెమన్ రైస్. ఈ లెమన్ రైస్ ఏంటి అంటే నేను అమ్మవారి దగ్గర రోజు నిమ్మకాయలకు వస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకు లెమన్ రైస్ అంత ఇష్టం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేమో తెలియదు కానీ ఎంత పంచభక్ష పరమాణాలు చేసినా నేను చేసిండే లెమన్ రైస్, మా అమ్మ దగ్గర కోసిండే నిమ్మకాయలతో చేసిండే లెమన్ రైస్కి ఉన్న శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఓకే, ఒకసారి ఎప్పుడో ఒకసారి మీరు కూడా ఈ ప్రసాదం తింటారని ఆశపడుతున్నా. ఇదన్నమాట నా తిండి విషయం. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఏది సాధించాలన్నా, మనం ఏం మాట్లాడాలన్నా, ఏం గొడవ పడాలన్నా, ఏం కొనాలన్నా, ఏం వదులుకోవాలన్నా, ఎలా హ్యాపీగా తిరగాలన్నా ముందు మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం. ఆ తర్వాత ఆయుష్. ఆయుష్ మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కానీ మనమేం అడగాలి? స్వామి, అమ్మ, నాకున్నంత వరకు ఇది ఇచ్చావు,
ఏదైనా మనం మంచిగా అనుకొని ధర్మబద్ధంగా ఈ కోరిక తీరాలి అనుకున్నప్పుడు ఆ కోరిక తీర్చేలాగా చూడమ్మా అని మనం కోరుకోవడం తప్ప ఇంకేం చేయగలం? మనుషులం కదా, అంత మాత్రంగానే కోరుకోగలం. కానీ ఉన్న జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ఒకరిని చూసి బాధపడకుండా, మనకంటే పక్కన వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఏడుస్తూ ఉంటారే అట్లాంటి వాళ్ళు కాకుండా, మనకు మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మన ఫ్యామిలీలో మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం మన వల్ల బాధపడకుండా చూసుకుంటే చాలనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియనే కాదు, ఇలా బతికితే మనిషి చాలా ప్రశాంతంగా బతుకుతారు. నిజంగా మనలాంటి వాళ్ళ జోలికి నిష్కారణంగా అనవసరంగా వస్తే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు ఎవరిని వదలదు. మనం మంచిగా ఉంటే దైవం ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మబద్ధంగా ధర్మమైన రూట్లో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఏమంటారు? మీరేమంటారులే, ఎందుకంటే మీరు ఆల్రెడీగా ధర్మబద్ధంగా బతుకుతున్నారు కదా, అంత మంచి వాళ్ళు కాబట్టే మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఓకేనా? ఏం వంట చేశారు ఈరోజు? ఏం తిన్నారు? సరే, ఏం తిన్నా సరే హెల్దీ ఫుడ్ తినండి, చాలా హెల్దీగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకంటే ఏం చెప్తామండి? ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, ఆరోగ్యానికి మించిన అందము లేదు. ఖచ్చితంగా మనకు అమ్మ నాన్న ఇచ్చిన ఆరోగ్యం ఏంటి అంటే అన్ని అవయవాలతో కూడిన ఎటువంటి అంగవైకల్యం లేని ఆరోగ్యం. ఇంతకు మించిన ఆస్తి ఇంకేముంటుంది చెప్పండి?